థ్యాంక్ యూ ప్రైజ్ లార్డ్ బ్రదర్. బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ పరిశుద్ధ దినంలో మరొకసారి దేవుని సన్నిధిలో ఉన్నాం ప్రియులారా. మరి ఇప్పటి వరకు కూడా పాల్ దినకర్ గారు, శామ్యుల్ దినకర్ గారు స్టూడెంట్స్ గురించి వారు చెప్పినటువంటి వాక్యాన్ని మరి విని ప్రార్థనలో ఉండి చక్కగా మీరందరూ కూడా ఎంత ఓపికతో మరొకసారి జీసస్ కాల్స్ వారిని ప్రేమించి మరొకసారి దేవుని దాసులు ఇచ్చేటువంటి వాక్యాన్ని వినటానికి వచ్చారు. చాలా సంతోషం. మరి లాస్ట్ టైము సండే సర్వీస్లో నేను కన్ఫ్యూజన్స్ ఇన్ క్రిస్టియన్డమ్ గురించి బోధించడం జరిగింది. మరి చాలామందికి అది కొంచెం పెయిన్ఫుల్గానే ఉందండి. ఏదేమైనప్పటికీ నేను పూర్తిగా పరిశుద్ధాత్ముడికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను. ఆయనే నా స్వరంలో ఉండి మాట్లాడుతున్నాడు. కనుక మీరెవరైనా కొంచెం బాధపడినా దయతో మీరు అనిదా భావించకుండా మీ ఆత్మీయ జీవితానికి మేలుకరంగా 100% ఆత్మీయంగా దీవించబడాలని నేను మీ మధ్యకు వస్తున్నాను. కనుక దయచేసి నా మీద కోప్పడండి, నన్ను ఏమైనా అనండి, కానీ దేవుని వాక్యం విషయంలో మాత్రం పరిశుద్ధాత్ముడే మాట్లాడుతున్నాడు. కనుక దయచేసి అది మీరు జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమం మరి శ్యామ్ గారు చక్కగా దీన్ని క్రమంగా జరిగిస్తున్నారు. అదేవిధంగా మా టీంలో మా ప్రియ కుమారుడు జాన్ అభిషేక్, అట్లాగే నా మేనల్లుడు మొన్న వీరు కూడా మరి ఈ కార్యక్రమం యూట్యూబ్లోకి వెళ్ళటానికి వారు కూడా ఎంతో సహాయం చేస్తున్నారు. ప్రియులారా, చాలా సంతోషం. మరి చాలామంది వింటున్నారు. దాన్ని బట్టి నేను, ఎందుకంటే దేవుని మాట విత్తబడింది ఏది కూడా వృధా కాదు. అందుకనే ప్రభువారిని నేను ఒకటే అడిగా, ప్రభువా నేను మాట్లాడితే ప్రజలు వినరు, లేకపోతే వారికి బోరు కలుగుతుంది. కానీ యేసయ్యా నువ్వు మాట్లాడితే ఎటువంటి బోరు ఉండదు. అంతేకాకుండా ఆ మాటలు వారి హృదయానికి, వారి జీవితాలకి, వారి యొక్క ఆత్మీయ జీవితానికి, భౌతిక జీవితానికి, వారి కుటుంబాలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందని ఉద్దేశంతోనే నేను ప్రత్యేకంగా వారం దినాలు కూడా మరి పరిశుద్ధాత్మ సహాయంతో సాగుతూ ఆయన చెప్పిన మాటలే మీ దగ్గర తీసుకొస్తున్నాను. ఈ యొక్క ఆదివారం కూడా ప్రార్థన చేసుకుని మన కార్యక్రమంలోకి వెళదాం. ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోక పరిశుద్ధ తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. నువ్వు ఇష్టమైన మహాకృపను బట్టి నాయనా ఇప్పటి వరకు కూడా బిడ్డలు నీ వాక్యాన్ని నీ దాసుడు విత్తగా విన్నారు, కార్యక్రమంలో అంతా పాల్గొన్నారు. మరి తిరిగి మరలా దేవుని వాక్యం వినటానికి నాయన ప్రేమతో వారు వచ్చారు. నాయన వారికి ప్రభు వాళ్ళలో ఎటువంటి బడలిక లేకుండా మీ పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడే మమ్మల్ని అందరినీ కమ్ముకొని ప్రభువా మాలో ఉన్న బడలికంతా తీసి మాకు హుషార్, మాకు తండ్రి కంప్లీట్ రిలీఫ్, పీస్ అయ్యా మాకు దయచేయండి తండ్రి. మీరు మాట్లాడండి అయ్యా, మేము వింటాం. యేసు నామములో వేడుకొంచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈనాటి వాక్యాంశము ప్రియ సహోదరి సహోదరుడా ఏమిటంటే గాడ్స్ విల్ ఫర్ హిజ్ బిలౌడ్ సన్. గాడ్స్ విల్ ఫర్ హిజ్ బిలౌడ్ సన్. దేవుని యొక్క చిత్తము ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పట్ల అనే అంశాన్ని నేను మీ మధ్యకు తీసుకొస్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడా. మొట్టమొదటిగా యోబు గ్రంథం నుంచి 36వ అధ్యాయము 5వ వచనం. వివేచన శక్తి బహుబలమైనది. దేవుడు కొన్నటువంటి వివేచన శక్తి బహుబలమైనది. దాన్ని మనం ఒకసారి ఇర్మియా గ్రంథం ద్వారా 1వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే అక్కడ గర్భములో నేను నిన్ను రూపింపబడక మునిపే ఎరిగి ఉన్నాను, నీవు గర్భము నుండి బయలుపడిన అప్పుడే నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా. చూడండి, దేవుని యొక్క వివేచన శక్తి
ఎలాంటిదంటే ఒక మనుషుడు గర్భములో రూపింపబడక మునిపే ఆయన గురించి సమస్తము కూడా ఎరిగి ఉన్నటువంటి వాడు దేవుడు. నిన్ను నన్ను కూడా అలాంటి ఉద్దేశంతోనే ఈ లోకములో మనల్ని సృజించాడు, లేకపోతే మనల్ని మరి చేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితం మన గర్భంలోకి రాకముందే మనం ఎక్కడ పుడతాం, ఏ తల్లిదండ్రులకు పుడతాం, ఏమి చేస్తాం, ఏమి చదువుతాం, అన్నీ కూడా నిర్ణయించేశాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, అదే ఆయన చిత్తమై ఉన్నది. ప్రియ సహోదరుడా, ఆ చిత్తానికి, దేవుని చిత్తానికి లోబడి మాత్రమే ఒక వ్యక్తి పట్ల సమస్తం కూడా జరుగుతుంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇర్మియా పుస్తకం నుంచి 10వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్టే, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్లగించుటకును, విరగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును నేను ఈ దినమున జనుల మీద, రాజ్యం మీదను నిన్ను నియమించి తిని. చూసారండి, ఏది జరగాలన్న ఒక మనిషికి దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అది నువ్వు పుట్టక మునుపు, నువ్వు తల్లి గర్భంలో రూపింపబడక మునిపే దేవుడు వివేచన శక్తి ఎంత బలమైందో ఒక మనిషి ద్వారా చూసినట్లే మనకి తెలుస్తుంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, కనుక అలాంటి ప్రియమైనటువంటి దేవుడు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చూసినట్టే, దేవుడు సత్యవంతుడు. ఇర్మియా 10:10 మనం చూసినట్టే, యెహోవా నిజమైనటువంటి దేవుడు. ఏమండి, జాన్ 7:28 మనం చూసినట్టే, నన్ను పంపిన వాడు సత్యవంతుడు. చూసారా, దేవుని గురించి మనం చూసినట్టే ఆయన సత్యవంతుడు, నిజమైనటువంటి దేవుడు, ఆయన ప్రియుడు అని దేవుని వాక్యం చెప్పుచున్నది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన సృష్టించినటువంటి ప్రతి మనిషిలోనూ కూడా మనం చూసినట్టే సృష్టి అంతటి కూడా దేవుడు ఎప్పుడైతే సృష్టించాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సృష్టి అంతా కూడా అదే మార్గంలో నడుస్తుంది, అదే క్రమంలో నడుస్తుంది. కుడికి కానీ ఎడమకు కానీ ఏమాత్రం కూడా తిరగకుండా ఆయన సృష్టించిన దినం నుంచి ఇప్పటి వరకు కూడా, ఇక ఫర్దర్ ప్రభు రాక వరకు కూడా, ప్రభు వచ్చినా కూడా ఒకే విధంగా ఆ సృష్టి మార్గము తప్పకుండా, అంత పెద్ద సృష్టి మార్గము తప్పకుండా దేవుడు నడిపిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అలాంటి దేవుడు మనకు దేవుడుగా ఉన్నాడు. అలాంటి దేవుడు ఆయన కుమారుడి పట్ల ఆయన చిత్తమేంటో మనం తెలుసుకోబోతున్నాం. మనుషుని పట్ల దేవుని చిత్తమేంటో ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరిచాడు. ప్రతి మనిషికి కూడా ఆయన ఒక చిత్తం ఉంది. ఆ చిత్తానికి, ఆ పరిధికి లోబడి మాత్రమే ఆ మనిషికి జరుగుతుందని మీకు తెలియచేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం మనం చూసినట్టే, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరతను తీర్చును. చూసారా, ప్రతి అవసరము కూడా యేసుక్రీస్తు మహిమలో దేవుడు తీరుస్తున్నాడు. అందుకే యేసుక్రీస్తుని ఎంతగా ప్రేమించాడో ఈ వాక్యాన్ని, ఆయన ప్రేమించినటువంటి దేవుడు మనల్ని కూడా ఆయన్ని ప్రేమించేటట్లుగా చేస్తున్నాడు. అందుకే మనకి ఈ లోకములో ఏ అవసరం వచ్చినా, ఫిజికల్ గా కానీ స్పిరిచువల్ గా కానీ ఏ అవసరం వచ్చినా ఆయన మహిమలోనే, యేసుక్రీస్తు మహిమలోనే మనకు తీరుస్తున్నాడు. ఎవరైతే ఆయన దగ్గరికి వెళ్తారో, ఆయన మాట వింటారో, ఆయన సహవాసం కోరుకుంటూ ఉంటారో, ఆయన యొక్క చిత్తము స్పష్టముగా మనము నెరవేరుస్తానికి మనకి మార్గాన్ని చూపుతున్నాడు దేవాది దేవుడు. ప్రియ సహోదరి సహోదరా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 29 చూసినట్టే, మన దేవుడు దహించు అగ్ని, మన దేవుడు దహించు అగ్ని.
చూడండి ఎంత గొప్పగా ఈ వాక్యం ఉన్నదో ప్రియ సహోదరి సహోదరుడా. ఏమండి, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ వాక్యాన్ని మీకు గుర్తు చేయబోతున్నాను ప్రియమైనటువంటి వాళ్ళారా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనమండి. మీరు ఒకరినొకడు మీరు ఒకరినొకరు భక్షించుకొని ఎల్లా మీరందరూ కూడా నశించిపోతారు అని అర్థం వచ్చేటట్లుగా ఉన్నదండి. మీరు ఒకరినొకరు తిట్టుకున్నా, ఒకరినొకరు కొట్టుకున్నా, ఒకరినొకరు ద్వేషించుకున్నా, ఒకరినొకరు అసూయపడినా, ఒకరినొకరు కోపపడినా, ఒకరినొకరు మరి చంపుకున్నా, ఏమండి, ఇలాంటి మానవాళిలో జరిగేటువంటి దేశాలు, ఈ అసూయలు, ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు అన్నీ కూడా దేవుడు దహించు అగ్ని అని మనం గుర్తు చేసుకోవాలి. ఒక మనిషికి మరొక మనిషికి ఏర్పడిన శత్రుత్వం కానీ, ఒక మనిషికి మరొక మనిషికి ఏర్పడినటువంటి తగాదా కానీ, విభేదము కానీ, కొట్లాట కానీ, వాదాలు కానీ, విపరీత అర్థాలు కానీ, అనుమానాలు కానీ అన్నీ కూడా మన దేవుడు దహించు అగ్ని. కనుక ఆయన అగ్ని ద్వారా మనిషికి మనిషికి కలిగినటువంటి ఆ శత్రుత్వాన్ని, ఆ యొక్క భేదాన్ని ఆయన అగ్ని ద్వారా కాల్చివేసి తీసివేస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా. అందుకే మన దేవుడు దహించు అగ్ని అంటున్నారు. ఏమండి, ఆయన దహించు అగ్ని గనక మనకి మన మధ్య ఉన్నటువంటి భేదాలన్నీ కూడా తొలగించబడి మనం ఎప్పుడైతే ఆయన బిడ్డలుగా మారతామో అప్పుడు మన శత్రువులు కూడా మనము ప్రేమించేటట్లుగా దేవుడు చేస్తారంటే కారణం ఏంటంటే ఆ వ్యక్తికి మనకి మధ్యలో ఉన్నటువంటి ఆ సాతానుడు పెట్టిన కుయుక్తులను అగ్నితో కాల్చివేస్తున్నాడు గనక మనము శత్రువును కూడా మిత్రుడుగా భావించి ప్రేమిస్తూ ఉంటాం. మనసులో ఎటువంటిది పెట్టుకోకుండా, ఏ కపటము లేకుండా హృదయపూర్వకంగా ప్రేమిస్తూ ఉంటాం. మన సొంత అన్నని, మన సొంత తమ్ముణ్ణి, మన సొంత తండ్రిని, మన సొంత భార్యను, మన సొంత పిల్లలను ఏ రకంగా ప్రేమిస్తామో అదే రకంగా మన శత్రువుగా ఒకప్పుడు దేవుని నమ్మక ముందు మనకు ఏర్పడిన శత్రువును కూడా అదే రకమైన దేవుని ప్రేమతో ప్రేమించేటట్లుగా దహించు అగ్ని మనలోకి వచ్చి మనలో ఉన్నటువంటి ఇలాంటి దుష్ట సంబంధించినటువంటి క్రియలన్నీ కూడా దహించి పారేసి, కాల్చి పారేసి, తీసివేసి దేవుడే మన దేవుడు. అలాంటి దేవుడు చిత్తము మన పట్ల ఏంటంటే మనలో ఉన్నటువంటి ఇలాంటి పాప సంబంధమైనవన్నీ కూడా, ఈ భూలోక సంబంధమైన పాపముల విషయంలో ఆయన తీసివేయటానికి, కాల్చివేయటానికి, నీ నుంచి దూరం చేయటానికి ఇష్టపడుతూ ఆయన చిత్తాన్ని ఎలా నేర్చాడో మనం ముందు తెలుసుకోబోతున్నాము ప్రియ సహోదరి సహోదరుడా. అయితే ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ దహించు అగ్ని మనలోకి వస్తుంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, యోహాను సువార్త 3వ అధ్యాయము 20వ వచనం మనం చూసినట్టే దేవుడు గొప్ప వాడు. చూడండి, ఎందుకంటే ప్రియులారా, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం మనం చూసినట్టే అక్కడేంటంటే ఆయన తలుపు వద్దే నుంచున్నాడు. మన హృదయం అనే తలుపు వద్ద నుంచున్నాడు. కొడుతూ ఉన్నాడు. ఎవరైనా ఆయన స్వరం విని ఆ తలుపు తీసినట్లయితే ఆయన అతనితో వచ్చి, అతని దగ్గరికి వచ్చి, ఆయనతో అతను భోజనము చేయబోతున్నారు, కలిసి ఉండబోతున్నాడు. ఆయన మనలో ఉన్నటువంటి అన్ని పరిస్థితులను కూడా తీసివేయటానికి ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అది దేవుని యొక్క గొప్ప పని అని మనము చెప్పగలము. ప్రియ సహోదరి సహోదరుడా, మనము తర్వాత మనం చూసినట్టే ఆయన యొక్క చిత్తము అనేది మరి బైబిల్ గ్రంథంలో ఎలాగూ తెలియజేయబడిందో మనం ఇక్కడ చూద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనమండి. నా యందు అనగా నా శరీరమందు ఏ మంచిది లేదని ఈ వాక్యము ద్వారా చెప్పబడింది. ప్రియమైనటువంటి వాళ్ళారా, మన శరీరాల్లో ఏ మంచి కూడా లేదండి, స్వతహాగా కలగదండి. ఆ మంచిదనేది లేదు గనక
మనం ఏం చేయాలంటే దేవుని యొక్క చిత్తం మీద ఆధారపడితే ఆయన అన్ని కూడా మంచి చేస్తాడు గనక ఆయన చిత్తాన్ని మనం తెలుసుకుని ఆ చిత్తం ప్రకారం మనం నడుచుకుంటే ప్రతి మంచి పని కూడా మనుషుడు చేయగలడు. ప్రతి మనుషుడు కూడా ప్రభు చిత్తం తెలుసుకోవాలనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నదని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సులు మారి నూతనమవుతుట వలన రూపాంతరం పొందుడి. ఫైనల్ గోలు ఒక మనిషి పట్ల దేవుని చిత్తం ఏంటంటే ఆయనలాగా రూపాంతరం చెందాలి. అందుకే ప్రియ సహోదరి సహోదరా, దేవుని చిత్తం తెలుసుకోవటానికి మనము ఈ లోకములో ఆయన నమ్ముకొని ఆయన వాక్యమును ధ్యానించి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన ఆత్మను పొంది ఆయన యొక్క చిత్తాన్ని తెలుసుకుని ఆ చిత్తము ద్వారా దినము కూడా దేవునిలాగా రూపాంతరము చెంది ఉండటమే మన పట్ల దేవుని చిత్తము. ప్రియ సహోదరి సహోదరుడా, God's will for his beloved son. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఈ కుమారుడైన యేసుక్రీస్తును ఎంతో ఇష్టము పడ్డాడండి. ఆయన ఎంతో ప్రేమించాడండి దేవుడిని, యేసయ్యని. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు అంతేకాకుండా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన బహుప్రియుడిగా ఎంచాడండి, బహు ఇష్టమైన వాడిగా ఎంచాడండి. ఆయన కోసం చక్కని పాటలు కూడా ఆయన వినిపించాడండి. అంత ఇష్టపడ్డాడు, అంత ప్రేమించాడు దేవుడు. ఎందుకంటే యేసయ్య దేవుని చిత్తాన్ని మాత్రమే ఈ లోకములో చేశాడు. ఆయన మెప్పించాడు, ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు, ఆయన మాట విన్నాడు, ఆయన చెప్పినట్లుగా చేశాడు. ఏ మాత్రం కూడా తన సొంత చిత్తాన్ని ఒక్కట కూడా చేయలేదండి. అందుకే అలాంటి యేసు క్రీస్తు పట్ల, అలాంటి ప్రియ కుమారుడైన దేవుని ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు పట్ల ఆయన చిత్తం ఏంటో మనము తెలుసుకోబోతున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం అండి. ఇక్కడ మనం చూస్తే ప్రియ సహోదరి సహోదరుడా, మనము మన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవల్లని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు యేసు క్రీస్తు ప్రేమ ద్వారా. ఆయన ఎదుట మనం పరిశుద్ధులముగాను నిర్దోషులముగాను ఏమండి ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే యేసు క్రీస్తు ప్రేమ ద్వారా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా యేసు క్రీస్తు మహిమలో ప్రేమ ద్వారా, యేసు క్రీస్తు ద్వారా మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి. చూడండి, ఒక మనిషి ఒక దేవుణ్ణి గనక ప్రేమిస్తే ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాడు. ఒక మనిషి దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన మాట వింటాడు. ఒక మనిషి దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఏం చేయమంటే అది చేస్తాడు. ఒక మనిషి దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన మార్గంలో నడుస్తాడు. ఆయన మార్గంలో నడవాలంటే మనకి దిక్చూచి వాక్యమే ఆధారము. ప్రియ సహోదరి సహోదరుడా, మనం చూస్తే 2వ పేతురు 1వ అధ్యాయము 17వ వచనం అండి. ఇక్కడ మనం చూస్తున్నట్టే ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన మహత్యమును మేము కన్నులారా చూచే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను అను శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని యొక్క ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై
ఆ శబ్దమును ఆకాశము నుండి వింటిమి. ఇది స్థిరమైనటువంటి ప్రవచనము. పేతురు తన అనుభవంలో చెప్తూ ఉన్నాడు ఏమిటంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నానని దేవుడు యేసు ప్రభు గురించి చెప్పినప్పుడు ఆ పర్వతంపై ఆ శబ్దం విని సాక్షిగా మన మధ్యకు తీసుకొస్తున్నాడు. ప్రియులారా చూడండి, ఈయన నా ప్రియకుమారుడు. నీవు నేను కూడా యేసు ప్రభు అలాగే చెప్పాలి మనల్ని. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నా ప్రియకుమార్తె. ఈ లోక సంబంధమైన మాలిన్యమును గాని, ఈ లోక సంబంధమైన ఎటువంటి పాపమును గాని అంటించుకొనకుండా జీవిస్తున్నటువంటి నా ప్రియకుమారుడు. ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. అది మన ఫైనల్ గోల్. అందుకే ప్రియులారా, అంతగా ప్రేమించినటువంటి యేసు క్రీస్తుని ప్రియ సహోదరి సహోదరుడా, మరి 1 తిమోతి 3:16 వండి. 1 తిమోతి 3:16 మనం చూసినట్టయితే, అక్కడ సశరీరుడుగా ప్రత్యక్షమాయను, ఆత్మ విషయములో ఆయన నీతిమంతుడిగా తీర్చబడను, దేవదూతలకు కనబడను, ఏమండి రక్షకుడని జనులలో పిలవబడను. ఆయన ఆరోహణమై పరలోకానికి తేజోమయుడిగా ప్రవేశించాడు. యేసుక్రీస్తు గురించి చెప్తున్నటువంటి మాట. అందుకే ఎంత బిలోవెడ్ సన్నో దీని ద్వారా నిరూపించబడింది. అంత బిలోవెడ్ సన్నని ఆయన చిత్తాన్ని ఎలా చేయించాడో కూడా ఎంతో చక్కని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క చిత్తం యేసుక్రీస్తు పట్ల మొట్టమొదటిగా మనం చూస్తే, ఇప్పటి వరకు కూడా మీకు దేవుడి గురించి ఆయన చిత్తం ఎలా ఉంటుందో చెప్పాను. ఆయన యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు బిలోవెడ్ సన్నగా ఉంచాడో చెప్పటం జరిగింది. ప్రియ సహోదరి సహోదరుడా, 2 పేతురు 1:17 ఆయన మహత్యమును కనుగొన్న వారము, ఆయన కన్నులారా చూచితమని దేవుని యొక్క వాక్యం ఇక్కడ చెప్పబడింది. ప్రియ సహోదరి సోదరా, 2 పేతురు 1:5 మీరు పూర్ణ జాగ్రత్త గలవారై విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమందు జ్ఞానమును, జ్ఞానమందు ఆశానుగ్రహమును, ఆశానుగ్రహమునందు సహనమును, సహనమందు భక్తిని, భక్తి యందు సహోదరి ప్రేమను, సహోదరి ప్రేమ యందు దయను, ఇవి ప్రతి మనుషుడు, ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. ఇవి గనక లేకపోతే అతడు ఎలాగ మారిపోతాడంటే, ఒకవేళ ఇవి ఆయన దేవుని అంగీకరించిన తర్వాత ఇవన్నీ కూడా ఉండి తర్వాత వీటి విషయంలో నెగ్లెక్ట్ చేస్తే అతని పూర్వ పాపములకు పాప క్షమాపణ కలిగిందని కూడా మర్చిపోయి మొదటి స్థితి కంటే కడపటి స్థితి బహుఘోరమైపోతుంది. అందుకే ప్రియమైనటువంటి వాళ్ళారా, నేను కొంత వాక్యాన్ని కఠినంగా అయినా మరి చెప్పినప్పుడు మీ హృదయములో మీకున్నటువంటి పరిస్థితిని బట్టి అది గుచ్చుతుంది. అయినా కానీ దాన్ని తట్టుకొని, ఇది నా కొరకు, నా ఆత్మక్షేమము కొరకే దేవుని ఆత్మ నాకు చెప్తుంది అని కనుక నువ్వు రిసీవ్ చేసుకుంటే తప్పకుండా కూడా ఆత్మీయంగా నువ్వు దీవించబడతావని దేవుని దాసుడిగా నీకు తెలియచేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క చిత్తం, యేసుక్రీస్తు జననం, ఆయన జీనియాలజీ అంటే ఆయన వంశం
ఆయన వంశం పట్ల దేవుని చిత్తమేమైంది, ఆయన ఏ వంశంలో పుట్టాలి, ఎలాంటి కుటుంబాల నుంచి రావాలి, వారి బంధువులు ఎవరు, ఇవన్నీ కూడా దేవుడి చిత్తం ఏంటో ఇక్కడ యేసుక్రీస్తు పట్ల జరిగించాడండి. ఇక్కడ మనం చూస్తున్నట్టే యేసుక్రీస్తు యొక్క జీనాలజీ మనం చూస్తున్నట్టే అక్కడ మనకి నలుగురు స్త్రీలు కనిపిస్తారు. మొట్టమొదటి స్త్రీ ఎవరంటే తామరు, యోధా యొక్క కోడలు. ఆదికాండం 38వ అధ్యాయం 12 నుంచి 29 వరకు కూడా ఆ తామరు గురించి చెప్పబడింది. ప్రియ సహోదరి సహోదరుడా, అయితే క్లియర్గా ఇక్కడ ఈ యొక్క ఆదికాండం 38, 12, 29లో ఏమి జరిగిందో అంతా కూడా చెప్పబడింది. సమయ భారం బట్టి సమయం తక్కువగా ఉండటం వల్ల ఇది మీరు చదవండి. ఆదికాండం 38, 12, 29 నోట్ చేసుకుని మీరు చదువుకోమని మనం చేస్తున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, యోధాకు తామరు ద్వారా ఒక కొడుకు పుట్టాడండి. ఎందుకు మామని ఆమె మరి ఆ యొక్క విధంగా పేరేజు పుట్టాడో అక్కడ సమస్తం కూడా వివరించబడింది. ప్రియమైనటువంటి వాళ్ళ, ఆయన పెద్ద కుమారుడు భార్యే తామరు. ఆయన చనిపోతాడు. చనిపోయిన తర్వాత నెక్స్ట్ కుమారుడికి ఇవ్వాలి, ఆయన చనిపోతాడు. ఆ రకంగా అందరూ చనిపోతారు. చివరి కొడుకు చిన్నవాడు గనక అతనికి అప్పుడే మ్యారేజ్ చేయకూడదు. తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత తామరకి ఇచ్చి పెళ్లి చేస్తారని అనుకున్నాడు. మరి అది మర్చిపోయాడు. అప్పుడు యోధా ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశంలో నన్ను ఇలా చేశాడు గనక ఇతన్ని నేను ఎలాగైనా సరే అని చెప్పి ఆమె ఒక వేసిలా కూర్చుని, మరి ఆ యోధా వచ్చి, ఆ సమయంలో యోధా భార్య చనిపోయింది. చనిపోయినప్పుడు యోధా వచ్చి తామరని అడిగి నీతో నేను పోతాను అని చెప్పినప్పుడు అతనికి ఉన్నటువంటి ఆ యొక్క కర్ర, ఆయనకున్నటువంటి ఈ యొక్క చేతికున్నటువంటి దారము ఇవి గుర్తుగా తీసుకుని ఆమె అతనితో పోయినప్పుడే కలిగిన కుమారుడే పేరేజు. ఈ పేరేజు మేరీ యొక్క వంశములో మేరీ యాన్సిస్టర్, మొట్టమొదటి స్త్రీ. రెండవ స్త్రీ మనం చూసినట్టే ప్రియ సహోదరి రాహాబు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం, ఆమె వేశ్య. జెరికో పట్టణం అనేది రెడ్ లైట్ ఏరియా, బాంబేలోనూ రెడ్ లైట్ ఏరియా, వేశ్యలు ఉంటారు అక్కడ. రాహాబు ఒక వేశ్య. అలాంటి వేశ్యని యూదుడైనటువంటి సలోమను అనే వ్యక్తి చేసుకుంటాడు. ఈమె కూడా మేరీ యాన్సిస్టర్. ఇవన్నీ జరుగుతున్నప్పుడు యేసుక్రీస్తు పరలోకం చూస్తున్నాడు. అయినా కానీ అలాంటి వంశంలో ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆ దినాలలో యూదులు స్త్రీలను హీనంగా చూసేవాళ్ళండి. వాళ్ళకేమాత్రం సమాజం విలువ లేదు. అలాంటి అట్టడుగునటువంటి స్త్రీలకు విలువ తేవాలని, అంతేకాకుండా అతి ఘోరమైనటువంటి పాపులకు కూడా నేను అవైలబిలిటీ ఉండాలని చెప్పి ఆయన ఇలాంటి వంశాలని ద్వారా ఆయన భూలోక వంశాన్ని ద్వారా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మూడవ స్త్రీ మనం చూస్తే రూతు. ఈమె మోయూబురాలు, మోయూబు సంతానంలో పుట్టినటువంటి రూతు. మోయూబుడు ఎవరంటే ప్రియ సహోదరి సహోదరా, లోతుకి తన కుమార్తె ద్వారా పుట్టినటువంటి వాడే మోయూబు. ఈమె కూడా మేరీ యాన్సిస్టరే. ప్రియమైనటువంటి ముగ్గురు స్త్రీలను చూసాం. ముగ్గురు కూడా వారి హిస్టరీ మనం చూస్తే సిన్ఫుల్ హిస్టరీ. అంటే ప్రతి ఘోరమైన పాపికి కూడా యేసు ప్రభు అందుబాటులో ఉండాలి. అంతేకాకుండా ఆ దినాల్లో స్త్రీలకు గౌరవం సమాజంలో ఉండలేదు కనుక వారి గౌరవాన్ని పెంచాలని చెప్పి ఇలాంటి స్త్రీల కుటుంబాల ద్వారా యేసు ప్రభు వచ్చాడు. చూడండి దేవుని యొక్క చిత్తం, యేసు క్రీస్తు జేనాలజీ ఎలా ఉందో అది దేవుడు ఏర్పాటు చేసిన దేవుని చిత్తం. యేసు ప్రభు పట్ల అంత బిలీవుడు సన్నకి దేవుడు ఆ జనాలజీ ఎలాంటిది ఆయన చూపించాడో చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, నాలుగో స్త్రీ బెత్షెబ. బెత్షెబ గురించి మన అందరికీ తెలుసు. దావీదు రాజు ఆ బెత్షెబతో విచారం చేసినప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆమెకు సాల్మన్ రాజు మరి పుట్టినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది కూడా ఇలాంటి సింపుల్ హిస్టరీ ఉన్నటువంటి
బెత్షెబా జోసఫ్కి యాన్సిస్టర్. అంటే చూడండి, తల్లి అయిన మరియా, భూలోక సంబంధమైనటువంటి యోసేపు, వీరిద్దరి ఫ్యామిలీ హిస్టరీ చూస్తే సిన్ఫుల్ హిస్టరీ. అలాంటి సిన్ఫుల్ హిస్టరీ ద్వారా ప్రభు అయిన యేసు ఈ లోకంలోకి వచ్చాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, అది దేవుని చిత్తం. తన బిలోడు తనకి దేవుడు ఇచ్చినటువంటి జెనాలజీగా మనం చూస్తున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, అలాంటి జెనాలజీ ఉన్న కుటుంబాలను మనం చూసినప్పుడు ఏమనుకుంటామండి? చాలా తక్కువగా మనం చూస్తాం ఈ లోకంలో. కానీ దేవుడైతే ఏ మాత్రం కూడా మరి ఆయన ప్రియకుమారుడికి ఇచ్చినటువంటి వంశావళి ఎంత తగ్గించుకున్నాడు చూడండి. ఏ మాత్రం కూడా యేసు ప్రభు ఏమనలేదండి. ఆయన చెప్పినట్లుగా ఈ లోకానికి అలాంటి వంశం ద్వారా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత ఇక్కడ చూస్తానండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో యోసేపు మేరీ ఎంగేజ్మెంట్, జోసెఫ్తో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆమె అంతకు మునిపే గర్భవతిగా ఉందండి. ఆ విషయం తెలిసింది యోసేపుకి. ఆయన నీతిమంతుడు కనుక ఆమెను ఏమాత్రం కూడా బహిరంగంగా ఆమెను పాపి అని చెప్పి చూపించకుండా, అల్లరి చేయకుండా, ఆమె గురించి ఏమి ఇది చేయకుండా, ప్రియ సహోదరి సహోదరుడా, ఆమె పాపాన్ని కప్పాడు అనుకున్నాడు. కానీ ఆ తర్వాత సూపర్ న్యాచురల్ ద్వారా మేరీ గర్భవతి అయింది, ఆమె పరిశుద్ధురాలు అని తెలిసినప్పుడు ఎంతో మరి ఆయన సంతోషించాడు. నీతిమంతుడుగా ఆయన నిరూపించబడ్డాడు. ఈ సహోదరి సహోదరా, ఇక్కడ చూస్తే యోసేపు మరి ఆయన యొక్క జీనాలజీ మనం చూసాము. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన దావీదు వంశము ద్వారా రియల్ కింగ్ గా యేసు ప్రభు మరి తెలియజేయబడ్డాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, దావీదు వంశంలో ఆయన ఒక రాజుగా మరి ఈ లోకంలోకి వచ్చాడు. అది మనం చూస్తున్నట్టే నిజంగా దేవుడు ఎంతగా ప్రేమించాడో మనం చూస్తాం. మనం కూడా అంతేనండి. మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితి ఉన్నా, ఎంత అధోగతి పాలైనా, ఎంతటి ఘోరమైన స్థితి నీకున్నా, ఎంత ఘోరమైన వంశం అయినా, ఎంత ఘోరమైనటువంటి స్థితిలో ఆర్థికంగా, లేకపోతే సామాజికంగా, లేకుంటే చదువుల్లో, ఉద్యోగాల్లో, ధనములో ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నా, నీవు గనక దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడితే దేవుడిని యాక్సెప్ట్ చేస్తాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, అందుకే అలాంటి వారు కూడా ఈజీగా యేసు ప్రభు దగ్గరికి రావాలని ఆయన ఇలాంటి వంశాలను ఎన్నుకుని ఈ లోకానికి వచ్చినట్లుగా దేవుని చిత్తాన్ని మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒక రైచియస్ మ్యాన్ ఏం చేస్తాడంటే ఇతరుల పాపాన్ని కప్పుతాడండి. ఇతరుల పాపం గురించి ఇతరులకు చెప్పడం. అదే అన్రైచియస్ మ్యాన్ అయితే ఇతరుల పాపాన్ని ఇతరులకు చెప్పి దాని ద్వారా అనేక రకాలుగా టామ్ చేస్తూ ఉంటారు. కనుక మొట్టమొదటిగా ఇక్కడ చూస్తే యోసేపు ఒక రైచియస్ మ్యాన్గా మనం చూస్తున్నాం. ఆయన ఈ యొక్క న్యూ టెస్టిమెంట్లో మనకిచ్చినటువంటి చక్కని ఆశీర్వాదం ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకం. ఆ దినాల్లో యోసేపుకి పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోయినా నీతిమంతుడుగా దేవుని దృష్టిలో కనిపించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే నీతిమంతుడు, మొట్టమొదటి నీతిమంతుడుగా ఆయన ఎంచబడ్డాడు. ప్రియమైనటువంటి వారలారా, ఇలాంటిది మనం కూడా అలవాటు చేసుకోవాలండి. ఎవరైనా మన పక్కన వారు కానీ, మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, మన కో ఎంప్లాయీస్ కానీ, ఎవరైనా ఎలాంటి పాపంలో పడిపోయినా కానీ ఆ పాపాన్ని ఇతరులకు చెప్పకుండా, ఆ పాపాన్ని టామ్ చేయకుండా, ఆ పాపం విషయంలో దేవుని వాక్యము ద్వారా వారిని మరలా దేవుని నీతిలోకి తీసుకొచ్చినట్లయితే మనము కూడా ఈ లోకములో నీతిమంతులుగా తీర్చబడతాము. అంతేగానేక మన పాపాలు కూడా క్షమించబడతాయి అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. ప్రియులారా, కనుక ప్రియ సహోదరి సహోదరుడా, యోసేపుని మనం చూస్తే పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోయినా ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు. ఈనాడు అనేక మంది క్రైస్తవులు మేము తిరిగి జన్మించాము, మేము విశ్వాసము, మేము క్రైస్తవులము, మేము బిలీవర్స్ము అని చెప్పుకునేటువంటి అనేక కోట్ల మంది క్రైస్తవుల కంటే కూడా ఆయన నీతిమంతుడిగా కనిపిస్తున్నాడు.
మనము కూడా అలాంటి స్కాండిల్స్, ఇతరుల గురించి స్కాండిల్స్ వ్యాపింపజేస్తూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళకి పిత్రులు చెప్పుకుంటూ, లేకపోతే అబద్ధాలు చెప్పుకుంటూ, అనవసరంగా కయ్యాలు పెట్టుకుంటూ, అనవసరంగా మరి మనం ఉన్నట్లయితే ప్రియమైనటువంటి వాళ్ళారా, అలాంటి వాడుగా నువ్వు ఉన్నట్లయితే ఈ పరిస్థితులు ఇప్పుడే నువ్వు ప్రభువుని అడుగు. అయ్యా, యేసేపు పరిశుద్ధాత్మ లేకపోయినా నీతిమంతుడుగా తీర్చబడ్డాడు, నేను ఈ పరిశుద్ధాత్మ పొందుకున్నానని, బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ లా కొందని, తిరిగి జన్మించానని, నేను విశ్వాసినని చెప్పుకున్నటువంటి నేను ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నాను, ప్రభువా నాకు సహాయం చేయమని నువ్వు అడిగినప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను దర్శించి నిన్ను యేసేపు వలె నీతిమంతుడుగా మారుస్తాడని దేవుడు దాసుడుగా నేను చెప్పగలను. లవ్ కవర్స్ మల్టిట్యూడ్ ఆఫ్ సిన్స్. ప్రేమ అనేది ప్రియమైనటువంటి వాళ్ళారా అనేక పాపాలని కప్పుతూ ఉంటుంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, మత్తయి సువార్త 1:21 ఎంతో ప్రశస్తమైనటువంటి వాక్యం. ఆయన తన ప్రజలను వారి పాపము నుండి రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెడతారని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తూ ఉంది. ప్రియ సహోదరుడి, సహోదరుడా, అంతేకాకుండా అండి, మనము ఫర్గివ్నెస్ పొందినప్పుడు అండి మనలో ఉన్నటువంటి పాపం వల్ల వచ్చినటువంటి గిల్టీనెస్ తీసివేస్తాడండి దేవుడు. మనం ఎప్పుడైతే ప్రభువా క్షమించంటామో, మనం చేసినటువంటి పాపం వల్ల గిల్టీనెస్ చాలా డేంజరస్ అండి. అది పొద్దాకు వచ్చేసి మనస్సాక్షిని గద్దిస్తూ ఉంటుంది. అరే నువ్వు పాపివి, నువ్వు ఇది చేసావు, నువ్వు అది చేసావు, వాళ్ళు ఇట్టన్నావు, వీళ్ళు ఇట్టన్నావు. ఇదే అలాంటి దాని నుంచి విడిపించబట్టానికే మనము వెళ్ళి యేసేపు వలె నీతిమంతుడుగా ప్రభు సన్నిధిలోకి వచ్చి, ప్రభువా ఇదిగోండి నన్ను క్షమించండి, ఇలాంటి గిల్టీనెస్ నేను బాధపడుతున్నాను, దాన్ని నా నుంచి తొలగించండి అన్నప్పుడు ప్రభు యేసు ఆ గిల్టీనెస్ తొలగించినప్పుడు ఎంతో పీస్గా మన హృదయములు, మన మనసులు, మన శరీరములు, మన జీవితంలో ఉంటుందని నేను దేవుని దాసుడుగా చెప్పగలను. ప్రియ సహోదరి, సహోదరుడా, న్యూ టెస్టిమెంట్ ప్రకారం అండి మనము రక్షించబడ్డాము అనే దానికి సూచన ఏంటంటే, సహజంగా మనం చూస్తే మనము రిపెంటెన్స్ పొందుతామండి. దేవుని దగ్గరికి వచ్చి మనం చేసిన పాపాల విషయంలో పశ్చాత్తాపడతాం, నీటి బాప్తీసం తీసుకుంటాం. ఆ బాప్తీసం తీసుకున్నప్పుడే పరిశుద్ధాత్మ అభిషేకం కూడా మన మీదకి వస్తుంది. ఇది జరుగుతుంది. దీంతో మనము రక్షణ పొందాము, రక్షించబడ్డాము అనుకుంటాం. కాదండి, మెయిన్గా మనం అందరం అనేక మంది బిలీవర్స్ తెలియంది ఏంటంటే, ప్రియమైనట్టు వాళ్ళారా, ఇవన్నీ కూడా రక్షించబడ్డామని సూచన ఉన్నా దానితో పాటు మనము కోపము నుంచి విడిపించబడాలి. కోపం అనేది ఎట్లా అంటే సూర్యాస్తమయంలోకి అది పోవాలండి. మనిషి నాకు వస్తుంది. ఒక మనిషి 10 సార్లు తప్పు చేస్తున్నాడు అనుకోండి, కోపం వస్తుందండి. కోపం వచ్చినప్పుడు కొద్దిగా కోపపడతాడు. ఎందుకంటే ఆ మనిషి కరెక్ట్ చేయబడాలని, ఆ మనిషి దేవుని మాట ప్రకారంగా కరెక్ట్గా ఉండాలనే ఆ కోపం ప్రదర్శించబడుతుంది. సూర్యాస్తమయంలో 10 సెటరైట్ అయిపోవాలండి. ప్రియ సహోదరి, సహోదరుడా, తర్వాత మనకు చూస్తే అలాంటి దాని నుంచి విడిపించబడాలి. కవటస్నెస్ నుంచి విడిపించబడాలి, బిట్టర్నెస్ నుంచి విడిపించబడాలి, ఏమండి, లస్ట్ నుంచి విడిపించబడాలి, ఏమండి, మరి జలసీ నుంచి విడిపించబడాలి, దేశం నుంచి విడిపించబడాలి, పగ నుంచి విడిపించబడాలి, దురాలోచన నుంచి విడిపించబడాలి, అసూయల నుంచి విడిపించబడాలి, భేదాల నుంచి విడిపించబడాలి, విపరీతాల నుంచి విడిపించబడాలి, కామ కార్యాల నుంచి విడిపించబడాలి. అంతేకాకుండా ప్రియమైనటువంటి వాళ్ళ వాదాల నుంచి కూడా విడిపించబడాలండి. అనవసర వాదాలు సాతాను పెట్టి మనుషుల మధ్య సమయాన్ని మరి దుర్వినియోగం చేసేటట్టుగా చేస్తూ ఉన్నాడు. వీటన్నిటి నుంచి కూడా దానితో పాటు ఏమండి బాప్తిస్మ అనుభవం, పరిశుద్ధాత్మ అనుభవంతో పాటు రిపెంటెన్స్ అనుభవంతో పాటు ఇవి కూడా మనం విడిపించబడినప్పుడు మాత్రమే మనము రక్షించబడ్డాము అని చెప్పగలము. ఇది చాలా మంది క్రైస్తవులు లేదు. దీని విషయంలో ప్రార్థించండి, పరిశుద్ధాత్ముడు మనకి సహాయము చేస్తాడు ప్రియమైనటువంటి వాళ్ళ. అంతేకాకుండా అత్యున్నతమైనటువంటి వాగ్దానం మత్తయి సువార్త 3:11 ప్రకారంగా మనము ఆయన వచ్చి పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిసం ఇస్తాడు. ఆ బాప్తిసం ద్వారా మనలో ఉన్నటువంటి పాపము కాల్చివేయబడుతుంది, తీసివేయబడుతుంది, గిల్టీనెస్ పోతుంది. అప్పుడు మాత్రమే పూర్తిగా రక్షించబడ్డామని మనము చెప్పగలము ప్రియమైనటువంటి వాళ్ళారా.
యేసుక్రీస్తు పుట్టిన తర్వాత అండి జ్ఞానులు వచ్చారండి తూర్పు దేశాల నుంచి. అనేక వందల మైళ్ళు ప్రయాణించి వారు ఆ స్టార్ని ఫాలో అయ్యి వచ్చారండి. స్టార్ని ఫాలో అయిన వచ్చారు. స్టార్ దేనికి గుర్తంటే వాక్యానికి గుర్తండి. మన వాక్యాన్ని చదివినప్పుడు, ధ్యానించినప్పుడు మనం యేసు చెంతకు చేరతాం. మనం చర్చికి వెళ్ళినప్పుడు యేసు చెంతకు చేరతాం. అట్లాగే వెళ్ళు నా స్టార్ని చూసి నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి గుర్రాలు వాడారేమో. అలాంటి సమయంలో వాళ్ళు జెరూసలేం వచ్చారు. జెరూసలేంకి రాగానే ప్యాలెస్, రాజు ఉండే ప్యాలెస్ అక్కడ ఉంది జెరూసలేంలో. అప్పుడు వెంటనే వాళ్ళు భావించారు, యూదుల రాజు పుట్టాడు కదా యేసుక్రీస్తు, ఆయన యూదుల రాజు గనక కంపల్సరీ ప్యాలెస్ లోనే పుడతాడు అని చెప్పి వాళ్ళు స్టార్ని వెంబడించడం మానేసి లోకంలో ఉన్న ఆచారం ప్రకారంగా ఆ యొక్క హేరోదు రాజ్యంలోకి వెళ్ళారండి. హేరోదు రాజ్యంలోకి వెళ్ళి యూదుల రాజు పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగినప్పుడు వాళ్ళంతా కన్ఫ్యూజ్ అయిపోయారు. యూదుల రాజు ఎవరు? మనమే రాజు కదా ఇక్కడ జెరూసలేంకి. మనము రాజు అయితే ఇంకో రాజు అంటున్నాడు ఏంటి? సరే ఎందుకని మంచిది, అయ్యా ఇక్కడ ఎవరు పుట్టలేదు, అలా ఇక్కడ జరగలేదన్నప్పుడు వెంటనే వాళ్ళు బయటకు వచ్చారు. మళ్ళా స్టార్ని అనుసరించడం మొదలు పెట్టారండి. అనుసరించినప్పుడు వారు ప్యాలెస్కి చేరలేదు కానీ ఒక హట్టగా చేరారు, ఒక గుడిసికి చేరారు, వారు పశువులు పాకగా చేరారు. అక్కడ చూశారు యూదుల రాజుని. ఆయన్ని ఎంతో చక్కగా గనపరిచి మరలా తిరిగి వాళ్ళు వెళ్ళేటప్పుడు దూత వాళ్ళ కలలో కనిపించి చెప్పింది, మీరు హేరోదు దగ్గరికి వెళ్ళొద్దు, వేరే మార్గంలో మీరు మీ దేశానికి వెళ్ళండి అని చెప్పింది. ప్రియులారా, ఆ యొక్క జ్ఞానులు చేసిన ఒకే ఒక తప్పిదం వల్ల ఆ దినాలలో హేరోదు రాజు ఈ జ్ఞానులు నన్ను మోసం చేశారని చెప్పి బెత్లెహేము దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 2 సంవత్సరముల కంటే తక్కువ ఉన్నటువంటి మగ పిల్లలందరూ కూడా ఆ యొక్క దేశపు సోల్జర్స్ వధించి పారేశారండి. భయంకరంగా ఆ యొక్క బెత్లెహేములో మరి ఏడుపు ఘోష వినపడింది. ప్రియమైనటువంటి వాళ్ళారా, తల్లులు వారి బిడ్డలను పోగొట్టుకొని మరి ఎంతో భయంకరంగా ఏడ్చినారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, చూడండి, దేవుని ప్రియ కుమారుడు యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఈ జ్ఞానులు చేసినటువంటి ఒకే ఒక తప్పిదం వల్ల ఆ ప్రాంతమంతా కూడా భయంకరంగా దుఃఖం కలిగింది. ప్రియమైనటువంటి వాళ్ళ, మనము కూడా అంతేనండి. మనము కూడా అభిషిక్తులమై ఉండి ఒక చిన్న తప్పు చేసినట్టే దాని ద్వారా అనేక మంది భయంకరంగా హింస పొందుతారు. కనుక దీని ద్వారా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని యొక్క చిత్తము చూడండి, యేసుక్రీస్తు పట్ల, ఆయన ప్రియ కుమారుడి పట్ల మనం చూసినట్టే, ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడు కూడా దేవుని వాక్యం ద్వారా యేసుక్రీస్తు చెంతకు మనం వెళుతూ ఉండాలి. దేవుని వాక్యం ధ్యానించి దాని ప్రకారంగా మనం యేసుక్రీస్తు మాట వినాలని ఆశపడుతున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, అద్భుతమైనటువంటి వాక్యం అండి. చూడండి, నా యొక్క జీవితంలో ఈ వాక్యం ద్వారా, అంటే నేను చెప్పబోయే వచనాల ద్వారా నిజంగానండి ఆయన ప్రియ కుమారుడు ఎంతగా బ్రతిమలాడుతున్నాడో చూడండి తండ్రిని, ఎంతగా బ్రతిమలాడుతున్నాడో చూడండి తండ్రిని. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ప్రియ కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించింది మానవాళి చేసినటువంటి పాపాన్ని తీసివేయటానికి. అంటే యేసుక్రీస్తు కంటే బిలోవ్డ్ సన్స్ మనం, బిలోవ్డ్ డాటర్ మనం. మన కోసం చూడండి ఆయన ప్రియ కుమారుడిని కల్వరి సిలువకు అర్పించి చనిపోయి 3వ దినాలు లేచినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి ఎంతగా మనల్ని ప్రేమించాడో. ప్రియమైనటువంటి వాళ్ళ, ఆ బిలోవ్డ్ సన్ను ఆ సిలువ ఎక్కే ముందు ఎలాగూ ఆయన వాక్యం ద్వారా మరి బాధపడ్డాడు, ఎలాగూ వాక్యము ద్వారా ఆయన యొక్క మరి ఎంతగా కుమిలిపోయాడో, ఎంతగా దుఃఖపడ్డాడో, ఎంతగా కన్నీరు కార్చాడో మనం చూస్తే నిజంగా అయ్యా, మరలా పాపం చేయటానికి ఏ మనుషుడు కూడా సాహసించడండి. అలాంటి అద్భుతమైన వాక్యం ఇది. ఆ బిలోవుడు సన్న పట్ల ఆయన కల్వరి సిలువలో ఎక్కబోయే ముందు ఆయనకు కలిగినటువంటి అనుభవం. ప్రియ సహోదరి సహోదర, మత్తయి సువార్త 26వ అధ్యాయం 33వ వచనం, దుఃఖపట్టుకును చింతాక్రాంతుడొకటుకును వెలుపెలికిపోయాడు ఆయన. ఆ యొక్క నేను ఎక్కబోతున్నాను సిలువ, నన్ను మేకులు కొట్టి, కాళ్ళల్లో మేకులు చేతుల్లో మేకులు కొట్టి
నాకు తలపైన ముళ్ళ కిరీటం పెట్టి నా పక్కలో బల్లెపోటు పొడుస్తారు. ఇవన్నీ కూడా తలుచుకుని ఆయన తట్టుకోలేకపోయాడు. ఆయన మనిషి కుమారుడు, మానవ సంబంధించినటువంటి బాధ ఆయనలో ఉంది. అన్ని ఆయనకు తెలుసు. అవన్నీ కూడా మనకేమైతే అనుభవం, అన్ని అనుభవాలు ఆయన ద్వారా మనకు వచ్చినాయి. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన బహు దుఃఖపరుడైపోయాడు, చింతాక్రాంతుడైపోయాడు. ఆ ముగ్గురు శిష్యుల్ని పేతురు, యాకోబు, యోహాన్లు వెంట పెట్టుకున్నాడు. వెళ్ళాడు ఏకాంత ప్రదేశంకు, దుఃఖపట్టుకు చింతాక్రాంతుడు. అన్నాడు, నాతో పాటు మీరు మెలకుగా ఉండండి, నాకు భయం వేస్తుంది, నాకు భయంకరమైనటువంటి వేదన కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది, నాతో పాటు ప్రార్థించమని బ్రతిమలాడుతున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, నీవు నేను కూడా ఈ లోకంలో పాపం చేస్తూ ఉంటే మరొకసారి ప్రభుని మేకులతో కొడుతున్నాం, ఆయన యొక్క తలపై ముళ్ళ కిరీటం పెడుతున్నామని మీరు జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాను. ఎంతగా చూడండి, ఇంత ప్రియకుమారుడు, దేవుని యొక్క ప్రియకుమారుడు యేసుక్రీస్తు మరి పడుతున్నటువంటి ఆ యొక్క కల్వరి సిలువకు ముందు పడుతున్నటువంటి వేదన, పడుతున్నటువంటి చింత, పడుతున్నటువంటి దుఃఖం చూసైనా మనం బుద్ధి తెచ్చుకుందాం. మనల్ని ఎంతగా ప్రేమించాడు దేవుడు మన కోసం. ఆయన చెప్పింది, ఆయన చెప్తుంది కూడా దేవుడు వినలేదు. ప్రియమైనటువంటి వాళ్ళారా, 38వ వచనం మనం చూస్తున్నట్టే, అప్పుడు యేసు మరణమగమంతుగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడి నుంచి నిలిచి నాతో కూడా ఎక్కువగా మరి ప్రార్థనలో గడపడని చెప్పి దేవుడు ఆ శిష్యులను కోరుతున్నారు. అయినా వారు ఏమాత్రం కూడా మనలాగే వారు కూడా ఏమాత్రం కూడా దాన్ని లెక్క చేయక మరి ప్రార్థనలో గడపకుండా నిద్రపోయారు. మనం కూడా అంతే కదండి. మెలకుగా ఉండండి, మిమ్మల్ని సాతాడు వచ్చి జల్లెడ పెట్టబోతున్నాడు, మిమ్మల్ని సాతాడు వచ్చి మిమ్మల్ని పాడు చేయబోతున్నాడు, సాతాడు వచ్చి మిమ్మల్ని లాక్కబోతున్నాడు అని చెప్పినా మనం మెలకుగా ఉండలేదు. మనము నిద్రపోయి మరి దేవుని యొక్క మాట వినకుండా తయారవుతున్నాం. అదేవిధంగా 26-39 వచ్చిన మనం చూసినట్టే, కొంత దూరము వెళ్ళి సాగిలిపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా నుండి తొలగించండి, తొలగిపోమ్మని ఆయన ప్రార్థన చేశాడు. అప్పుడు మళ్ళీ అంటున్నాడు, నా ఇష్టము కాదు నీ ఇష్టమే, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని చెప్పి దేవుడితో అన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియారా, ఎంతగా దేవుడు ప్రేమించినట్టు కుమారుడు పట్ల ఆయన చిత్తము చూడండి. నీ పట్ల నా పట్ల కూడా దేవుడు ఒకటి చిత్తాన్ని ఆయన మనసులో ఉందంటే ఆ చిత్తం ప్రకారంగా నువ్వు నడవాల్సిందే, ఆ చిత్తం ప్రకారంగా జరుగుతుంది. మరే చిత్తం కూడా జరగదు. నువ్వెంత తప్పించుకున్నావన్నా, ఎంతగా పారిపోయినా దేవుడు ఆ చిత్తాన్ని మాత్రం నెరవేరుస్తాడు. ఈ సహోదరి సహోదరా, లూకా శుభవార్త 22వ అధ్యాయము 13, 43, 44. అప్పుడు పరలోకము నుండి ఒక దూత, చూడండి, యేసు క్రీస్తు అనేక మంది దేవదూతలు, 12 సేనల దేవదూతలు తీసుకురాగలిగినటువంటి యేసు క్రీస్తు, ఆయన శిష్యులైనటువంటి దేవదూతలు, లేకపోతే ఆయన చెప్పినట్టు చెప్పేటువంటి ఆయన యొక్క దేవదూతలు, చూడండి, పరలోకం నుంచి దేవుడు దేవదూతను పంపించి ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఆయన దేవదూతను ఆయనకు కనబడి ఆయన్ని బలపరుస్తుంది. ఏమండి, ప్రియకుమారుణ్ణి దేవదూత బలపరుస్తుందండి. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన వేదన పడి ఆతృతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్తపు బిందువలే ఉండెను. చూడండి, ప్రియకుమారుడికి దేవుడు ఆయన చిత్తం. నీవు నేను కూడా పాపము చేస్తే యేసు ప్రభు ఏ రకంగా బాధపడతాడండి, ఇదే రకంగా బాధపడతాడు. మీరు జ్ఞాపకం చేసుకోండి. మార్కు సువార్త 14వ అధ్యాయం 33వ వచనం, మిగులు భ్రాంతి నొందుటకును చింతా క్రాంతులకును ఆరంభించను. 35, కొంత దూరము సాగిపోయి నేల మీద పడి, కొంత దూరము సాగిపోయి నేల మీద పడిపోయాడండి యేసు ప్రభు. ఆయన ఎంతగా వేడుకుంటున్నాడో చూడండి, తండ్రిని ఎంతగా వేడుకుంటున్నాడో చూడండి. తండ్రి బిలివేడు సన్న యేసు క్రీస్తు నేల మీద పడి సాధ్యమైతే ఈ గడియను నా యుద్ధ నుంచి తొలగించుము ప్రార్థన చేశాడండి. అయినా వెళ్ళలేదు.
దేవుడు ఒకసారి ఒకరి పట్ల చిత్తాన్ని ఆయన నిర్ణయించుకుంటే మరలా తిరిగి అది దాన్ని వెనక్కి తీసుకోడు. ఈ సహోదరి సహోదరుడా, అందుకే ఈ వాక్యం ఇంత కఠినంగా ఉంటది. అందుకే ఆత్మపూర్ణులైనటువంటి వ్యక్తులు పరిశుద్ధాత్మ ద్వారా వారు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా నిన్ను గుచ్చొచ్చు. ఎందుకంటే ఈ లోక సంబంధంలో కొన్ని అలవాట్లు నీలో ఉన్నాయి. ఈ లోక సంబంధం వాటిని కొన్నిటిని ప్రేమిస్తూ వాటిని చేస్తూ వాటి ద్వారా దేవుడిని మహింపరుస్తున్నానులే, ఆదివారం చర్చికి వెళ్తున్నానులే, ప్రార్థన చేస్తున్నానులే, ఏదో కానికిస్తున్నానులే, ఏదో ప్రభురాజ్ సంస్కారంలో పాల్గొంటున్నానులే, ఇవి ఉన్నాయి కదా అనుకుంటున్నావు. కానీ నేల మీద పడి బ్రతిమలాడుతున్నాడు యేసుక్రీస్తు. ఇకనైనా మార్చుకో. 14:36 మార్కు సువార్త. నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యమే, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. ఆయనను నా ఇష్టము కాదు, నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్తమే కానిమ్ము. ఏమండి, ఒక ప్రేమించినటువంటి తండ్రి ఒక సొంత కుమారుని దేవుడు మాత్రమే చేశాడండి. మనమైతే ఏమాత్రం కూడా చేయము ప్రియ సహోదరి సహోదర. మన అందరికీ తెలుసు ప్రియమైనటువంటి వాళ్ళ ఎన్నో స్టోరీలు దీని మీద మనం చెప్పుకుంటాం ప్రియమైనటువంటి వాళ్ళారా. కనుక ఈ సహోదరి సహోదరుడా, దేవుని చిత్తము యేసు ప్రభు పట్ల ఎలాగ ఉందో సమస్తము కూడా మీకు చెప్పబడింది. ఇకనైనా నేను పాపం చేస్తే, మాట ద్వారా పాపం చేస్తే, చూపు ద్వారా పాపం చేస్తే, మైండ్ ద్వారా పాపం చేస్తే, చేతుల ద్వారా పాపం చేస్తే, నా యొక్క సెక్స్ అవయవాల ద్వారా పాపం చేస్తే, నా యొక్క కాళ్ళ ద్వారా పాపం చేస్తే, ప్రభు అని యేసు నేల మీద పడి ఆ కల్వరి సిలువకు ముందు ఏ రకంగా బాధపడ్డాడో, ఏ రకంగా శరీరం అంతా కూడా నలిగిపోయి ఆ చెమట గొప్ప రక్త బిందువలే ఆయన శరీరం నుండి వచ్చిందో, నీవు నేను పాపం చేసినా అలాగే వస్తుంది. దేవుని వాక్యం విన్నావు ప్రియ సహోదరి సహోదరుడా. దేవుని యొక్క చిత్తం ఆయన పిరికుమారుడు పట్ల జరిగించడానికి కారణం నీవు నేను చేసిన పాపం పోవాలంటే ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఏ మాత్రం కూడా ఆయన్ని వేడుకున్నా వినలేదు దేవుడు. ఎందుకంటే నీవు నేను కూడా ఆ నరకం నుంచి రక్షించబడాలి. ప్రార్థన చేసుకుందామండి. మా ప్రియ పరలోక పరిశుద్ధ తండ్రి, ఇప్పటి వరకు కూడా నాయనా నీ చిత్తాన్ని యేసు ప్రభు పట్ల చేయటానికి కారణమైనటువంటి మేము ఆ బాధపడాల్సింది మేము, ఆ రకంగా సిలువ ఎక్కాల్సింది మేము, ఆ రకంగా మాలో మేకులు కొట్టాల్సింది మాకు, ముళ్ళ కిరీటం పెట్టాల్సింది మాకు. నాయనా ప్రభు యేసు తండ్రి చిత్తాన్ని నెరవేర్చి అక్కడ కూడా నువ్వు తప్పుకోలేదు నాయన. మేమైతే ఎన్నో మాటలు చిన్న చిన్న మాటలు అంటేనే మా మనసు బాధ కలిగి తప్పుకుంటున్నాం. ఇదేం భక్తిని అనుకుంటున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఒక్క మాట కూడా నా నుంచి వచ్చింది కాదు ఆయన. ప్రతి ప్రసంగంలోనూ పరిశుద్ధాత్మ నువ్వే చెప్పావు, బిడ్డలను దర్శించు ఆయన. ఇంకా ఎవరైనా ఇలాంటి పాప జీవిత సంఖ్యలలో ఉన్నట్లయితే ఆ సంఖ్యలను యేసు నీ మాట ద్వారా తెంచండి. నీ రక్తం ద్వారా వాటిని నాయన పాతాళలో కనుక తొక్కివేయడు ప్రభా. నన్ను బిడ్డలు రక్షించండి. మళ్ళా తిరిగి మేము కలుసుకునే పర్యంతం వరకు కూడా నీ కాపుదల మాతో ఉంచండి ప్రభా. అనేక రకాల భయాలు ఈ లోకములు ఎంత దినాల్లో ఉన్నాయి. అవి మమ్మల్ని ఏమి చేయవని మా చుట్టూ కూడా నీ కంచి వేసినావని జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్లే భాగ్యము, ధైర్యము, స్థైర్యము, నిర్ణయంతో బ్రతికే భాగ్యము దయచేయమని ప్రతి బిడను కూడా సంతోషంతో సమాధానంతో నింపినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.